వైసీపీ నేతలకు కుటుంబ పోరు తప్పడం లేదు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో బంధువుల మధ్య సంగ్రామం జరుగుతోంది. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉండగా ఆయనపై ఆయన మేనల్లుడు కూన రవికుమార్ టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తమ్మినేని ఆ పార్టీ తరపున 1983-85 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. 1989లో తమ్మినేని ఓడిపోగా మళ్లీ 1994, 1999 ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవులు చేపట్టారు. ఇక 2009లో టీడీపీని వీడి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ టీడీపీలోకొచ్చి కొద్ది నెలలకే వైసీపీలోకి వెళ్లిపోయారు. 2004లో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక 2019లో విజయం సాధించగా జగన్ ఆయనకు స్పీకర్ పదవి కట్టబెట్టారు. అయితే ఈ 5 ఏళ్లలో తమ్మినేని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు అనే విమర్శలున్నాయి. ఆముదాల వలస స్టేషన్కు కనీసం రోడ్డు కూడా వేయించలేకపోయారు. మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాను అని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇంతవరకు అతీగతి లేదు. ఇక తమ్మినేని సీతారాం అక్క కొడుకు కూన రవికుమార్ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పొందూరు మండలంలో కూన రాజకీయంగా ఎదిగారు. మామ వద్ద రాజకీయాలు నేర్చుకుని తాను తన సతీమణి పొందూరు మండలంలో పట్టు సాధించి మండల పరిషత్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2009లో తమ్మినేని ప్రజారాజ్యంలోకి వెళ్లగా రవికుమార్ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా తమ్మినేని 2వ స్థానంలో నిలిచారు. ఇక 2014లో మామ సీతారాంపై కూన రవికుమార్ విజయం సాధించారు. అయితే 2019లో తమ్మినేని తన సొంత మేనల్లుడిని ఓడించి స్పీకర్ అయ్యారు. నాటి నుంచి రవికుమార్ పై కక్ష సాధింపులు మొదలుపెట్టారు. ఏకంగా రౌడీ షీట్ తెరిపించి 20 కేసులు పెట్టి వేధించారు. అయినా రవికుమార్ వెనక్కి తగ్గలేదు. మామకే మేకుగా మారి ఢీకొంటున్నారు. ఇక ఆముదాల వలస నియోజకవర్గంలో ఆముదాల వలస, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ మండలాలున్నాయి. మొత్తం నియోజకవర్గంలో 196,098 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో కళింగ కులస్తులు అధికంగా ఉన్నారు. దీంతో వీరి ఓట్లే ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. ఇక జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఎన్నికల మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తిగా తమ్మినేనికి పేరుంది. అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం, పనుల కోసం వచ్చిన వారు కుటుంబ సభ్యులకు కప్పం కట్టాలని, లేదంటే ఏ పని జరగదన్న ప్రచారం ఎక్కువగా ఉండడంతో వైసీపీ వర్గాలు, పార్టీ శ్రేణుల్లోనే ఆయనపై వ్యతిరేకత ఉంది. ఇక కూన రవికుమార్ కు కార్యకర్తల కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారు అనే మంచి పేరుంది. 5 ఏళ్లుగా స్పీకర్గా ఉన్న తన మేనమామను నియోజకవర్గంలో ఢీకొట్టారనే గుర్తింపు పొందారు. అయితే దుందుడుకుగా వ్యవహరించడం, గెలిచేస్తామన్న ధీమా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కూన రవికుమార్ కు మైనస్ అవుతోంది.